హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైసీపీ తరఫున ఓడిపోయిన నేతలు, సానుభూతి పరులు టార్గెట్గా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కీలక నేతగా వ్యవహరించిన గుడివాడ నాని, కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి మీద ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పోలీసులు చూస్తుండగానే కొడాలి నానిని సవాల్ చేస్తూ కోడిగుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. గతంలో కొడాలి నాని చంద్రబాబును, నారా లోకేష్ను, టీడీపీ కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ఓడిపోయావు కదా, మరి రాజకీయ సన్యాసం తీసుకుంటావా లేదా అని చెప్పి తెలుగు యువత సంబంధించిన దర్శిత్ సవాళ్లు చేస్తూ ఆయన ఇంటి మీద తెలుగు యువత ఆధ్వర్యంలో కోడిగుడ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు చూస్తుండగానే ఇదంతా జరగడం విశేషం అన్నమాట. ఒక సైడ్ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి పదాలని. గతంలో గురువాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చులో ఇంటికి ఒక్కొక్కరు పేకలేరని చిటికి చూపించినారు మాట్లాడినటువంటి పదాలని. ఈరోజు ఏ దద్దమల లోకలు లాక్కున్నా ఉంటాయా? సిగ్గుండాలని బతికి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నేను ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడాలా? అధికారంలోకి వచ్చాక అధికారం పడుకుంటాం, అధికారం మనంతో మాట్లాడి అవన్నీ కూడా పడుతున్నాం. 2021లో కొడాలని సవాల్ ఇస్తాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఇవాళ అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంకా దాక్కున్నాడు, పెళ్లి పండు దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నిర్ణయం ప్రజలకున్నటువంటి ఒక చత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి అనమాట. అంటే ఒకవైపు సామాన్య కార్యకర్తలు, అంటే సానుభూతి పరులు, వైసీపీ జెండా మోసిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా కొడాలి నాని లాంటి అంటే మాజీ మంత్రుల ఇండ్ల మీదనే ఇట్లా దాడులకు తెగబడతా ఉంటే మరి దీనికి ప్రభుత్వం ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది? చంద్రబాబు హయాంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.